హలో. హాయ్ అండి. ఈరోజు నేను మీకు నా షిరిడీ ఎక్స్‌పీరియన్స్ షిరిడీలో నేనేం షాపింగ్ చేశానో చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు ఆహ్, ఈ వీడియోలో నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో పాటు షిరిడీలో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని టిప్స్ కూడా చెప్తాను. నాకక్కడ వాళ్ళు కొన్ని చెప్పారు. నేను కొన్ని తెలుసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుందామనని ఈ వీడియో చేస్తున్నాను. ఆహ్, ఫస్ట్‌లీ మహారాష్ట్ర అంటే పైథినీ శారీస్‌కి ఫేమస్ కదా! కరెంట్ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ అని గాదు. పైథినీ శారీసే ట్రెండింగ్‌గా నడుస్తూ ఉన్నాయి గదా! ఏదో గ్రాండ్ లాగానని. ఇప్పుడు సెమీ పైథినీ శారీసు, సిల్క్ పైథినీ శారీసు, కాటన్ చాలా వచ్చాయి వెరైటీస్. కానీ ఎప్పుడూ మన హైదరాబాద్ కన్నా ఎక్కడైతే ఏవి ఫేమస్సో అక్కడే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి కదా! సో, అందుకననే నేను అక్కడికెళ్ళినప్పుడు చూద్దామనని చెప్పి షాపింగ్ చేశాను. సో, బాబా టెంపుల్ ముందే చాలా షాప్స్ ఉంటాయి. నేను 15 ఇయర్స్ తర్వాత ఎళ్ళాను షిరిడీకి. చాలా కమర్షియల్ అయిందననే చెప్పాలి. సారీ ఇఫ్ దట్ హర్ట్స్ ఎనీవన్. నేను 15 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళినప్పుడు చాలా డివైన్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ప్రతిదీ లైక్ షాప్స్, ఫుడ్ షాప్స్, హోటల్స్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఐ ఫీల్ లైక్ ఐ వాస్ ఇన్ సమ్‌వేర్ నాట్ ఇన్ షిరిడీ. అక్కడ సారీస్ తీసుకున్నాను కొన్ని డిఫరెంట్ షాప్స్‌లో. వాళ్ళు నార్మల్‌గా ఇప్పుడు ఒక సారీ కాస్ట్ 10,000 అనని చెప్తే మనము హాఫ్ రేట్‌కి అడగాలట. నాకు ఈ టిప్పు ట్రైన్‌లో నాతో పాటు జర్నీ చేసిన ఒక ఆయన చెప్పారనమాట. అది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందనని చేస్తున్నా. కానీ ఇదే సారీ నేను హైదరాబాద్‌లో సేమ్ సారీ సెమీ పైథానీ సారీ అడిగితే 10,000, 15,000 అలా చెప్పారు. కానీ నాకక్కడ నేను బేరం అడగంగా నాకు ఒక 4,000 అలా వచ్చాయి. 4, 5 నేను మాక్సిమం 5 పెట్టాను ఒక సారీకి. సో, మంచి మంచి కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ కొంచెం ప్యూర్ గూడా ఉన్నాయి. అందులో ఇది ఒక సారీ అనమాట. డ్యూయల్ షేడ్స్ కలర్ ఇది. అండ్ సిల్వర్ వచ్చింది. బార్డర్ చూసారా మీరు ఎలా ఉందో? మంచిగా నెమలులు మొత్తం ఇక్కడ బుటాస్ కూడా మంచిగా నెమలి అలా ఉన్నాయన్నమాట. దీనికి పింక్ బ్లౌజ్ నాకు తెలిసి సారీ బ్లౌజ్ కన్నా పింక్ బ్లౌజ్ చాలా బాగా సూట్ అయిద్దనని నాకు అనిపించింది. నా దగ్గర ఇంకొకటి ఇలాంటి కలరే తీసుకున్నా. అది నార్మల్ బుటాసే అనమాట. కానీ అది డ్యూయల్ షేడ్ కాదు. ఇదే కలరు. నా దగ్గర ఈ కలర్ చాలా తక్కువున్నాయి. అండ్ నాకు ఈ కలర్ చాలా సూట్ అవుతుంది అనని చెప్పి మా మమ్మీ తీసుకోమని చెప్పింది. ఆహ్, చాలా బాగా అనిపిచ్చింది. కానీ మీరు కంపల్సరీ ఎవరైనా ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఆహ్, బార్గెయిన్ మాత్రం మర్చిపోకండి. హాఫ్ రేట్‌కి అడగండి. హాఫ్ రేట్ కూడా కాదు. 40% ఇప్పుడు రూ. 100 చెప్తే రూ. 40కి అడగండి. అంత డిఫరెన్స్‌తో చెప్తున్నారు ప్రైజెస్. ఇది ఒక శారీ అనమాట. పట్టు ఫీలింగ్ వస్తది. సిల్క్ మిక్స్ ఉంటది లిటిల్ బిట్. నాకు శారీస్‌కి 50,000, 60,000 పెట్టడం అంత ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో ఒకసారి సారీ కట్టిన తర్వాత రెండోసారి కట్టడానికి అంత ఇష్టపడట్లేదు కదా మనము. నేనైతే పర్సనల్‌గా ప్రతి ఈవెంట్‌కి ఒక్కొక్కసారి అలాని ఎప్పుడో ఒకసారి కడుతున్నాం గదా! సో, ప్రతి ఈవెంట్‌కి ఒక సారీ కావాలని అనుకుంటున్నాను. ఆ వేలోనే ఏది బెస్ట్, ఏది మన నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది అనని తీసుకుంటున్నాను. ఇది సేమ్ కలర్ సారీ ఇంకోటి కూడా తీసుకున్నానని చెప్పాను గదా! ఇది అది. ఇది సింగిల్ మునియా బార్డర్ అనమాట. దీని బార్డర్ చూపిస్తాను ఆగండి. ఇది పళ్ళు. ఆహ్ ఇదిగోండి. ఇలా సింపుల్ మునియా బార్డర్ ఇది. మీరు చాలా మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు. నేను పర్సనల్‌గా నా ఫీలింగ్ ఏంటంటే ఆహ్, పెద్ద అంచు చీరలు కట్టుకున్నప్పుడు నేను ఎందుకో కొంచెం లావుగా అలా కనిపిస్తాను. చిన్నంచు చీరలు కట్టుకున్నప్పుడు కొంచెం టాల్‌గా అలా కనిపిస్తాను. నాకు స్మాల్ అంచు చీరలు చాలా బాగా సూట్ అవుతాయి. ఇది సేమ్ కలరు బట్ నాట్ డ్యూయల్ టోన్. బట్ అగైన్ లైక్ ఈ కలర్‌లో మనం కొంచెం బ్రైట్‌గా కనిపిస్తాము. చాలా బావుంది గదా! ఇది కూడా మీకు పింక్ నేనైతే పింక్ బ్లౌజ్‌తో పేరప్ చేశాను. ఆహ్, చాలా నీట్‌గా లీఫ్‌తో వచ్చింది. ఇది సింపుల్ అండ్ ట్రెండీ. ఇంకొకటి ద బెస్ట్ కలర్ అనమాట నావీ బ్లూ.
అసలెంత సింపుల్‌గా ఉందంటే దీన్ని నేను అసలు ఈ వేటిని ఇంకా స్టైల్ చేయలేదు. స్టైల్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇది త్రిబుల్ మునియా బార్డర్ చిన్న చిన్నది. నాకు నావీ బ్లూ కలర్ పర్సనల్‌గా చాలా ఇష్టము. చాలా ఎలా అంటే డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. వీటికి నావీ బ్లూ కలర్‌కి పెద్ద జ్యువెల్లరీ కూడా అవసరం లేదు. నేను స్టైల్ చేసినప్పుడు నేనెంత సింపుల్‌గా స్టైల్ చేస్తానో దీన్ని ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను. ఎంత బావుంది గదా! చిన్న చిన్నది కాపర్ కలర్ అన్నమాట. దీంట్లో నేను శారీ కలర్ నీకు లైక్ పల్లు కలరే కుట్టించాను. నావీ బ్లూ కలర్ కన్నా నాకెందుకో పల్లు బావుండిద్ది అనని అనిపిచ్చింది. చూసారా పల్లు ఎంత గ్రాండ్ లుక్ ఉందో, చాలా గ్రాండ్ లుక్ ఉంది. పైథానీ శారీస్‌కి ఏమీ తీసిపోదు. నైట్ టైమ్ బావుంటది. డే టైమ్ బావుంటుంది ఈ శారీ. చాలా బావుంది గదా! ఇది ఒకటి. నెక్స్ట్‌ది మై ఫేవరెట్ కలరు. చాలా చాలా ఇష్టం నాకీ కలరు. మెహందీ గ్రీన్. ఎప్పుడో చిన్నప్పుడు కట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాను. ఇది చూడంగానే ఆ లైటింగ్‌కి చాలా బాగా అనిపిచ్చింది నాకు. ఇది గోల్డ్ కలర్ షేడ్ అనమాట. గోల్డ్ కలర్ కాకుండా కొంచెం కాపర్ షేడ్ కనిపిస్తుంది. దీనికి అగైన్ నేను సారీలో బ్లౌజే ప్రిఫర్ చేస్తాను. మెహందీ గ్రీన్‌కి ఏ కలర్ బావుండిద్దో ఒక 2, 3 కలర్స్ ట్రై చేస్తే గానీ తెలీదు. బట్ ఈ సారీలో వచ్చిన కలర్స్ అయితే బాగోవు. ఈ సారీలో మస్టర్డ్ వచ్చింది. మస్టర్డ్, యెల్లో. బట్ ఈ మెహందీ గ్రీన్‌కి అది బాగోదు అనని సారీలోది కుట్టించుకున్నాను. ఇది వేసుకున్న రోజున ఖచ్చితంగా చూపిస్తాను. మీరు చెప్పాను గదా! నేను హై బోర్డర్స్ సారీస్‌లో కొంచెం పొట్టిగా, లావుగా కనిపిస్తాను అనని. చూద్దాం ఈసారి మీరే చెప్పండి. నేను ఆ 2 సారీలను కట్టుకున్నప్పుడు ఫోటోస్ తీసి పెడతాను. ఏ సారీ నాకు బాగా యాప్ట్ అయింది అనని. ఇది అనదర్ వన్. దోస్ ఆర్ ఆల్ లైక్ సెమీ పైథానీ సారీస్ అనమాట. కొంచెం సిల్క్ మిక్స్ ఉంటది. ఇది మష్రూ సిల్క్ పైథానీ విత్ పైథానీ బార్డర్. మ్యాంగో బుట్టీస్ వచ్చాయి దీనికి. మంచిగా దీంట్లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అనమాట. ఇది పీకాక్ బార్డర్స్, మునియా బార్డర్స్ ఉన్నాయి. మీరు ఈ కలర్‌కి ఇది లెమన్ షేడ్‌లో ఉంది ఇది. మీరు నాకు తెలిసి నేను శారీలోది కుట్టించుకున్నా గానీ, నేను దీనికి పర్పుల్ యేసుకుంటాను. పర్పుల్‌తో స్టైల్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆహ్, చాలా మెత్తగా, సాఫ్ట్‌గా చాలా బావుంది. మీరు రియల్ పైథానీ శారీస్ యేసుకున్నప్పుడు ఎలాంటి ఫీల్ ఉందో, ఇవి కూడా అలాంటి ఫీలే. నేను ఆంధ్రాలో శారీస్ కోసం చాలా మాల్స్ తిరిగినప్పుడు ఇలాంటి శారీస్ ఎక్కడన్నా కనిపిస్తాయేమో అనని చూసాను. చాలా షాప్సే తిరిగాను. హైదరాబాద్‌లో గచ్చిబౌలి, ఆహ్, కూకట్పల్లి చాలా షాప్స్ తిరిగాను. కానీ ఇలాంటి శారీస్ నాకు కనిపించలేదు పైథానీలో. ఆహ్, షిరిడీలో మీరు చెప్పినట్టు హాఫ్ రేట్‌కి కాదు గానీ 40% అడగండి. వాళ్ళు 100 చెప్తే మీరు 40% అడగండి. ఆహ్, అప్పుడు మీకు దొరుకుతాయి. మీ ఇంకా నా బెస్ట్ సజెషన్ ఏందంటే మీరు షిరిడీ అక్కడ టెంపుల్ ముందు కాకుండా రహతాన్ అని ఇంకొక విలేజ్ ఉంటదట. ఆ విలేజ్‌లో ట్రై చేయండి. ఎప్పుడు చిన్న షాప్స్‌లోనే వాళ్ళ నేటివిటీకి ప్యూరెస్ట్ దొరుకుతాయి మనకి. నాకు ఆ రోజు అంత టైం లేదు మా పాపతో. నేనెళ్ళింది 3 డేస్‌కే అనమాట. అంత టైం లేదు. సో, మీరెళ్ళినప్పుడు మాత్రం రహతా అనే ఊర్లో షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. టెంపుల్ ముందు కాకుండా. ఒకవేళ టైం లేదు, ఇక్కడే చూద్దాం ఏమైనా అని అనుకుంటే మాత్రం బార్గెయిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని నాకు తెలిసిన విషయాలు ఇంకా మీరు వినాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తాయి. నా ప్రతి వీడియోలో ఏదో ఒకటి నా యూజ్ అవ్వాలి అని మాత్రమే పెడుతున్నాను. నేను చేసే ప్రతి పనిని గాకుండా దీంట్లో మీకు ఎంతో కొంత ఈ ప్రైజింగ్ విషయం యూజ్ అవుతుంది అనని ఈ శారీస్ చూపించాను. హైదరాబాద్‌లో చాలా కాస్ట్‌లీ శారీస్ అండ్ డిజైన్స్ అయితే ఇట్స్ నాట్ అట్ ఆల్. I feel personally it's not a very trending designs, very common designs. Try like where they are famous for. Thank you so much and have a great day.